శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈ నెల అంటే 2024 మే 22వ తేదీ శ్రీ నృసింహ జయంతి. ఆ నృసింహ జయంతి సందర్భంగా ముందుగానే మీకు ఒక స్తోత్రాన్ని అందించబోతున్నాను. శ్రీ లక్ష్మీ నృసింహ 12 నామ స్తోత్రం, 12 నామాలతో ఉన్న స్తోత్రం. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే శత్రుపీడలు తొలగిపోతాయి, రోగ బాధలు నశించిపోతాయి. అంతేకాదు ఇతరులతో ఉన్న తగువులు, వాటిలో మీకు విజయం లభిస్తుంది. అధికారుల వద్ద మీ ప్రాపకం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ స్తోత్రం యొక్క ప్రయోజనాలు. ఈ స్తోత్రాన్ని బ్రహ్మపురాణంలో బ్రహ్మ నారద సంవాదంలో బ్రహ్మ నారదుడికి ఉపదేశించాడు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందించబోతున్నాను. నృసింహ జయంతి నాడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి పంచోపచార పూజ చేయండి. కనీసం వచ్చిన వారు షోడశోపచార పూజ చేయండి, లేదు కనీసం పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యంలో స్వామికి ఇష్టమైన పానకాన్ని సమర్పించండి. నీరు, బెల్లం, యాలకులు, మిరియాలు లాంటి వాటితోటి పానకాన్ని తయారు చేసి స్వామికి సమర్పించండి. ఆ తరువాత ఈ స్తోత్రాన్ని పారాయణ చేయండి. వెంటనే వచ్చే ప్రశ్న, ఎన్నిసార్లు చేయాలి? వీలైతే 108 సార్లు చేయండి. చిన్న స్తోత్రం కదా, 12 నామాల స్తోత్రం. 108 సార్లు చేయండి, లేదు 54 సార్లు చేయండి. అబ్బే మాకు కుదరదు, టైం లేదు, 21 సార్లు చేయండి. రోజూ చేయండి. నృసింహ జయంతి మొదలుపెట్టి రోజు చేయండి. ఇంకొక విధానం, ఈ నృసింహ జయంతితో మొదలుపెట్టి మరుసటి సంవత్సరం నృసింహ జయంతి, మళ్ళీ నృసింహ జయంతి వరకు ప్రతిరోజు 11 సార్లు. స్త్రీలైతే వారికి వచ్చే నెలసరి ఇబ్బందిలో 5 రోజులు వదిలివేసి 6వ రోజు నుంచి ప్రారంభించి ఈ విధంగా ఈ నృసింహ జయంతి నుంచి మళ్ళీ వచ్చే నృసింహ జయంతి వరకు రోజుకు 11 సార్లు. విధానం ఒకటే, షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ, పానకం, నైవేద్యం. ఈ విధానాన్ని అనుసరిస్తూ ఈ విధంగా చేయడం వల్ల సమస్తమైన కోరికలు తీరుతాయి. ఈ స్తోత్రంలో చెప్పిన ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ స్తోత్రాన్ని 100 సార్లు పారాయణ చేస్తే వ్యాధి బంధముల నుంచి విముక్తులవుతారు. అంటే వ్యాధులు తొలగిపోతాయి. అదేవిధంగా 1000 సార్లు పారాయణ చేస్తే మనోవాంఛితములు నెరవేరుతాయి అని ఈ స్తోత్రంలో చెప్పబడి ఉంది. ఇక్కడ నేను ప్రతిసారి కూడా చెబుతున్నట్టే 100 సార్లు పారాయణ చేస్తే వ్యాధి బంధములు తొలగిపోతాయి అన్నారు కదా అని వైద్య చికిత్స తీసుకోకుండా అలాంటి పనులు చేయకండి. వైద్యుడిని సంప్రదించండి. మీ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూ ఈ స్తోత్రాన్ని 100 సార్లు పారాయణ చేసినట్టయితే ఆ చికిత్స శీఘ్రంగా దైవకృప వల్ల ఫలించి మీరు వ్యాధుల నుంచి బయటపడతారు. మానవ ప్రయత్నం చికిత్స, దైవబలం స్తోత్రపారాయణ, ఈ రెండూ కలిసినప్పుడు త్వరగా కోలుకోవడానికి, త్వరగా వ్యాధి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. ప్రణమ్య శిరసా దేవం నృసింహం భక్తవత్సలం సచ్చిదానందరూపోయం పరిపూర్ణ జగద్గురుం. ప్రణమ్య శిరసా దేవం నృసింహం భక్తవత్సలం సచ్చిదానందరూపోయం పరిపూర్ణ జగద్గురుం. వినియోగం. అస్య శ్రీ లక్ష్మీ నృసింహ 12 నామ స్తోత్ర మంత్రస్య
పురందరర్షిః అనుష్టుప్ ఛందః శ్రీలక్ష్మీ నృసింహో దేవత క్షౌం బీజం శ్రీం శక్తిః శ్రీలక్ష్మీ నృసింహ ప్రీత్యర్థే జపే వినియోగः. ధ్యానం. లక్ష్మీశోభితవామభాగమమలం సింహాసనే సుందరం సవ్యే చక్రధరం చ నిర్భయకరం వామేన చాపం వరం సర్వాధీశకృతాంతపత్రమమలం శ్రీవత్సవక్షస్థలం వందే దేవమునీంద్రవందితపదం లక్ష్మీ నృసింహం విభుం. లక్ష్మీశోభితవామభాగమమలం సింహాసనే సుందరం సవ్యే చక్రధరం చ నిర్భయకరం వామేన చాపం వరం సర్వాధీశకృతాంతపత్రమమలం శ్రీవత్సవక్షస్థలం వందే దేవమునీంద్రవందితపదం లక్ష్మీ నృసింహం విభుం. స్తోత్రం. ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ తృతీయం వజ్రదంశ్రశ్చ చతుర్థం తు విశారదః పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనः సప్తమో యాతు హంతా చ అష్టమో దేవవల్లభः నవమం ప్రహ్లాదవరదో దశమోऽనంతహస్తకः ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా. మరొక్కసారి వినండి స్తోత్రం. ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ తృతీయం వజ్రదంశ్రశ్చ చతుర్థం తు విశారదః పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనः సప్తమో యాతు హంతా చ అష్టమో దేవవల్లభः నవమం ప్రహ్లాదవరదో దశమోऽనంతహస్తకः ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా. ద్వాదశైతాని నామాని నృసింహశ్చ మహాత్మనః మంత్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనం. ద్వాదశైతాని నామాని నృసింహశ్చ మహాత్మనః మంత్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనం. ఇది మంత్రరాజము అని ప్రఖ్యాతి చెందినది ఈ స్తోత్రం. క్షయాపస్మారకుష్ఠాదితాపజ్వర నివారణం రాజద్వారే మహాఘోరే సంగ్రమే చ జలాంతరే గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్రచోరమయాదిషు రణే చ మరణే చైవ శమదం పరమం శుభం. క్షయాపస్మారకుష్ఠాదితాపజ్వర నివారణం రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్రచోరమయాదిషు రణే చ మరణే చైవ శమదం పరమం శుభం. శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ ఆవర్తయేత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలం. శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ ఆవర్తయేత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలం. ఇందాక చెప్పిన ప్రయోజనం ఇదే. శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్. 100 సార్లు పారాయణ చేస్తే వ్యాధి బంధనాల నుంచి విడిపడతారు. ఆవర్తయేత్ సహస్రంతు లభతే వాంఛితం ఫలం. 1000 సార్లు పారాయణ చేస్తే వాంఛిత ఫలాలు, మీరు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. ఇది శ్రీ బ్రహ్మపురాణే బ్రహ్మనారద సంవాదే శ్రీ లక్ష్మీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం. నృసింహ జయంతి రాబోతోంది 22వ తేదీ, ఒక వారం రోజులు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా ఉత్సాహం ఉన్నవాళ్ళు నృసింహస్వామి లక్ష్మీ నృసింహుల విగ్రహం కానీ మీ దగ్గర ఉంటే తెల్ల చందనపు నీటితోటి, అంటే తెల్ల చందనం కలిపిన నీటితోటి అభిషేకం చేయండి. ఈ స్తోత్ర పారాయణ చేస్తూ అభిషేకం చేయండి. దానివల్ల మరింత సత్ఫలితాలు మీకు లభిస్తాయి.
ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. స్వస్తి.